అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు 2 సంవత్సరాల కోరిక అనేది తీరబోతుంది. రహస్యంగా ఈ వీడియోని అయితే చూడండి. ఎటువంటి ఆ 2 సంవత్సరాల మీ కోరిక అనేది తీరుతుంది. ఇక కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎటువంటి ఉన్నాయి అనేటువంటిది, ఈ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలడానికి ఏ దైవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేసుకోవాలనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు అనేది వీరి యొక్క జీవితంలో చాలా ఒడిదుడుకులు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అయితే అడుగు వేస్తూ ఉంటారు. వీరు అనేది చాలా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. ప్రారంభంలోనే ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అనేక విజయాలను సాధిస్తారు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వ్యక్తులకే అధికంగా ఉంటుంది. ఇక చురుకు స్వభావం కారణంగా వీరు అనేది నూతన పద్ధతులపైన మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి చూస్తే కనుక 2 సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది. అయితే ఆ అవకాశం 2 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని కూడా చెప్పుకోవాలి. చాలా కారణంగా కూడా మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్న ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నాలు చివరి వరకు అయితే ఎప్పుడు కూడా ఫలితాలు అయితే ఇవ్వలేదు. ఈరోజు మీ యొక్క ఫలితాలు ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి అయితే వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని చెప్పి కలలు కంటున్నారో ఆ యొక్క కలలు అయితే ఈ రోజున రిసీవ్ చేసుకుంటారు. మీకోసం మన వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఈరోజు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళి అనేది మీ యొక్క బలమైన కోరిక, ఆ కోరిక నెరవేరటం లేదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి మీరైతే నిరాశ నిస్పృహలకు లోనైపోయారు. ఎప్పుడు కూడా ఏదో ఆటంకం ఎదురవుతుంది. దీని కారణంగా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ అనేది లేకుండా పోయింది. దీని కారణంగానే మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులను పడుతూ ఉన్నటువంటి వారికి మీ యొక్క జీవితం యొక్క మంచి అవకాశాన్ని అయితే మీ ముందుకు రాబోతుంది. మీరు విదేశాలకి వెళ్ళడానికి మార్గం సులభం కాబోతుంది. మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని అది త్వరలోనే రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈరోజు మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలను మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా మిగిలిన అంశాలు గొడవలు జరిగిన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు
ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవడం అయితే అవసరం. మీ యొక్క కుటుంబ సభ్యులతో, తోబుట్టువులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఇలా ఎవరితోనైనా సరే చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారే పెద్ద గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా అవసరం, ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఆ వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు విద్యార్థులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఏకాగ్రతతో చదువుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు లభిస్తుంది. మీ యొక్క స్నేహితుల నుండి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈరోజు మీరు సిలబస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈరోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఇక నిర్మాణ పనులు మొదలు పెట్టడం గురించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. విహారయాత్రలకు సంబంధించినటువంటి వెళ్ళవలసినటువంటి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేసే ఒక వ్యక్తులు మీ యొక్క మిత్రులతో కలిసి వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిన అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క వృత్తి వ్యాపారం జీవితంలో కొన్ని సమస్యలు అనేటివి వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటారు. మీకు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవాలి. అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క అలాగే మీ యొక్క ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో, డబ్బు సమకూరటం లేదని నిర్మానుషంలో ఉన్నారో అటువంటి వారి ముందుకు డబ్బు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయో, ఊహించని విధానంగా ఏదో ఒక విధానంగా డబ్బు సమకూరే అవకాశాలు అయితే సమకూరంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినపడల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. నీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. దుర్గాదేవి చాలీసాను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు ఒక పొడవాటి శాలువను హనుమానుడికి సమర్పించండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోమాటానికి పోయి కూడా మీకు తెచ్చుకోకండి. అలాగే ఏదైనటువంటి సురటి సంతకాల విషయంలో మీ ఫ్రెండ్స్ కానీ, చేయబులాసులకు కానీ, మీ బంధువర్గంలో కానీ వారి దగ్గర కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే రేపటి రోజున మీ సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోకుండా మీకు ఇష్టమైన పనులు చేసుకోవడం, సరదాగా సమయాన్ని గడపండి, ఫ్రెండ్స్తో గడపండి, ధ్యానం చేసుకోండి, యోగా చేసుకోవడం, ఇలా మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది, ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటుందో ఆ పనులు చేసుకోండి. అలాగే ప్రయాణాలు కూడా ప్రతిరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నటువంటి వారికి రేపటి రోజున విదేశాలకు వెళ్తుంటారు. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చూస్తున్నారో వారు సరైనటువంటి సలహాలు తీసుకుంటే మీ జీవితంలో ఎటువంటి మంచి లాభాలు చూస్తారు. ఇంకా రేపటి రోజున చిన్నపాటి స్నేహితులు అంటే చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ జీవితంలో వసంతం లాంటి ఒక మంచి తీపి జ్ఞాపకాలు అయితే మీరు గుర్తు చేసుకోండి. చాలా రోజుల నుంచి మీ స్నేహితులను కలుసుకునే ఆనందంతో చాలా అంటే చాలా రేపటి రోజున మీ యొక్క రోజు గడపబోతున్నారు. ఇక రేపటి రోజున తెలుపు రంగు దుస్తులను వేసుకోండి. అలాగే క్రీడల్లో మిగతా కార్యక్రమాల్లో రేపటి రోజున దృష్టిగా పాల్గొంటారు. దీని ద్వారా మీరైతే కోల్పోయిన ఎనర్జీ మీకు తిరిగి పుంజుకుంటారు. కాబట్టి మీరు డబ్బుకు సంబంధించిన విషయంలో సున్నితంగా కాకుండా కొంచెం ధైర్యంగానే చెప్పుకోండి. మోమాటం లేకుండా ఎవరి దగ్గరైనా సరే మీ దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని, మోమాటం లేకుండా డబ్బు గురించి చెప్పుకోండి. లేదంటే లేదని, ఒకవేళ ఉన్నాయని చెప్పి ఎదుటి వేళకు అనుకునేలాగా మీరు ప్రవర్తన ఉండకూడదు. నా దగ్గర లేదని చెప్పేసి చెప్పండి, లేనప్పుడు లేదని చెప్పుకోండి. లేదంటే ముందు రోజులలో మీ మెడకు చుట్టుకుంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే అవసరాలకు మీకు సరిపడా రేపటి రోజున ధనలాభం సూచిస్తుంది. ధనానికి సంబంధించిన విషయాలలో కూడా ఎటువంటి బాధలు కానీ ఇంకా కనిపించడం లేదు. కాబట్టి ఒకసారి మీ సమస్యలు ఏదైనా ఉంటే, చిన్న సమస్యలు ఉంటాయి కదండి, అవి ఏవైనా కానీ అంతకుముందు సమస్యలు కానివ్వండి, అటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున మీ నుండి దూరం అవుతాయి. అలాగే ఇంకొకరి సహాయం కల్పించటం, మీకు ఇష్టమైనటువంటి కొన్ని విషయాలు కూడా రేపటి రోజున వదులుకుంటారు. ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటారు.
పోనీలే వాళ్ళకి సహాయమైనా చేస్తారు. మంచి మనసుతోటి ఎదుటి వ్యక్తి సహాయం చేయడం కోసం రేపటి రోజున మీకు ఇష్టం ఉన్నటువంటి వస్తువులు కానీ లేదంటే ఇష్టం ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టేసుకొని లైట్గా తీసేసుకుంటారు. ఇలా అయితే రేపటి రోజున మీ యొక్క కన్యా రాశి వారి జాతక ఫలితాలు అయితే ఉంటాయండి. రేపటి రోజున మీరు చక్కగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోండి. మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.